ఇప్పుడు మనుషుల రూపంలో దేవుని విగ్రహాలు పెట్టొచ్చా అంటే పెట్టకూడదు అంటూ బీసీవై పార్టీకి చెందినటువంటి బోడే రామచంద్ర యాదవ్ ఆయన అపోజ్ చేయటం జరిగింది. తెక్కెళ్ళపాడు అనే గ్రామంలో. టీడీపీ వారంతేమో విగ్రహం పెడతామని, ఈయనేమో విగ్రహం పెడితే మా వాళ్ళంతా వచ్చి యాదవులంతా వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తామని ఇలా జరుగుతుంది. ఏంటంటారు? అకార్డింగ్ టు హ్మ్, మీరు లాయర్‌గా ఏం చెప్తారు? ఇది కోర్ట్ అంటే అనుమతిస్తుందా? ఒకటండి. ఆల్రెడీ తెలంగాణలో జరిగింది కదా! ఖమ్మంలో. హ్మ్. కోర్ట్ ఆల్రెడీ అలాంటి దాన్ని ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పింది. సో, ఆయన 'ఎన్టీ రామారావు' విగ్రహం పెట్టుకోండి. హ్మ్. ఒక దేవుడి సెంటిమెంట్ అనేది అందరికి సంబంధించింది. ఆ! యూ కాంట్ ఇన్సల్ట్. ఓహ్! అది ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫీల్ అవుతున్నారు గదా! దెన్ ఇంకా అలాంటప్పుడు ఇప్పుడు యాదవులకు సంబంధించిన వాళ్ళందరూ అగైనెస్ట్ అవుతున్నారు. ఎందుకు? యాదవులు అంటేనే బేసికల్‌గా కృష్ణుడికి సంబంధించిన సంతతికి చెందిన వాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక వ్యక్తి దీంట్లో ఎలా పెడతారని వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు గదా! యూ కెనాట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎ న్యూసెన్స్. యూ కెనాట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ డిజార్డర్ అనే పబ్లిక్ డిజార్డర్. నువ్వు చేయడానికి లేదు. సో, డెఫినెట్‌గా వాళ్ళు రైజ్ చేస్తారు. వాళ్ళకు ఉన్న హక్కు అది. నువ్వు కావాలనుకుంటే ఎన్టీ రామారావుది పెట్టుకో. ఎన్టీ రామారావు స్వచ్ఛంగా పెట్టుకో. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహాలు పెట్టాలంటే పర్మిషన్ ఉండాలి. ఉన్నాయా? పర్మిషన్స్ లేకుండా ఎలా పెడుతున్నారు? మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కలెక్టర్ అంటే నాకు గుర్తొచ్చింది సార్. మొన్న పులివెందులో జరిగిన ఎలక్షన్‌లో దొంగ ఓట్లేస్తుంటే ఎలా కలెక్టర్ గారు ఇలా చేతిలో చేతులు పట్టుకొని నిలబడ్డారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్రెస్ చేశారు. మరి కలెక్టర్లంతా ఏం చేస్తున్నారంటారు? అంటే దొంగ ఓట్లేస్తుంటే ఏం చేస్తున్నారు? ఇట్లా విగ్రహాలు పెడుతుంటే ఏం చేస్తున్నారు? 2011లో 11 ఆ టైంలో కూడా 10-11 మధ్యలో నేను కూడా సివిల్ ఆస్పిరెంట్. హ్మ్. అది అదృష్టమా, దురదృష్టమా అని పక్కన పెడితే ఐ ఫీల్ దట్ నేను సివిల్ సర్వెంట్ అవ్వకపోవడమే నా అదృష్టం అని నేను భావిస్తున్నా. ఓకే. ఆ! బికాజ్ స్లేవరీ చేసుకోవడం కోసం ఐఏఎస్ క్వాలిఫై అవ్వడం ఎందుకు? ఐపీఎస్ అవ్వడం ఎందుకండి? నాకు అర్థం కాల. భారీ డైలాగ్ సార్ ఇదైతే. స్లేవరీ చేస్తున్నారు వాళ్ళంతా. అబ్సల్యూట్‌గా అండి. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ ఆఫీసర్లు ఏం మాట్లాడుతున్నారు? రిటైర్డ్ అయిపోయిన తర్వాత హ్మ్. వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు చెప్తున్నారు గదా! వాళ్ళు పాపం సిస్టమ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. దే వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎ లావిష్‌నెస్ కాబట్టి. వాట్ దే ఫీలింగ్ దట్ అదేదో పెద్ద హోదా అని అనుకుంటున్నారు. బాస్ యువర్ సర్వెంట్ యువర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వెంట్స్. సర్వీసెస్‌లో ఏదైతే ఉందో సర్వెంట్ అనేది ఉంటదక్కడ. పబ్లిక్ సర్వీస్. సో, పబ్లిక్ సర్వీస్ అని వి ఆర్ పేయింగ్ యూ. యూ ఆర్ నాట్ ఎ బాస్ ఫర్ అస్. You are a person who is just implement or execute that rule or order. ఓకే. Nothing else, nothing more, nothing anything. గతంలో మీ పైన ఇలా మాట్లాడుతూ ఉన్నందుకు, వాస్తవాలు చెప్తున్నందుకు అటాక్ జరిగింది కదా! అవును, జరుగుతుంది. కామన్ అది. ఎన్ని సార్లు జరిగింది? ఒకసారి జరిగింది. మళ్ళీ ఇంకోసారి జరుగుతదంటారా? జరిగితే ఇప్పుడు చట్టం మాకు తెలిసినప్పుడు మమ్మల్ని మేము ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో మాకు తెలియదు. వెరీ సింపుల్. సెల్ఫ్ డిఫెన్స్ డెఫినెట్‌గా తీసుకుంటాం. ఓకే. అది ఇంపార్టెంట్. డెఫినెట్‌గా నా మీద ఎవరన్నా అటాక్ వస్తే సెల్ఫ్ డిఫెన్స్ బరాబర్ తీసుకుంటా. సెల్ఫ్ డిఫెన్స్ లో జనరల్ ఎగ్జామ్షన్స్ నాకు చాలా ఉన్నాయి. ఐ విల్ టేక్ మై జనరల్ ఎగ్జామ్షన్స్. ఓకే. ఎందుకు చేయను? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఒకటి నన్ను దాడి చేసినప్పుడు నేను డెఫినెట్ గా వాయిస్తాను. నేను ఎందుకు కామ్గా కూర్చుంటాను? నేను నీ దగ్గరకు రాలా, నేను నిన్ను కొట్టలా, నేను అట్లాంటి అబ్యూజెస్ నేను చేయను. నేను ఇప్పుడు దాకా నాకు తెలిసి నేను ఎవరిని అబ్యూజ్ చేయలేదు అండ్ ఎవరిని నేను జస్టర్ని కూడా ఇది చేయలేదు. రీసెంట్ గా మళ్ళీ మీ క్లయింట్, సరే మీ క్లయింట్ కాదు, రామ్ గోపాల్ వర్మ గారిని మళ్ళీ పిలిచినట్టున్నారు కదా? కామన్ అండి. పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు ఇన్లాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ అయిపోయాయి. ఇన్లాజికల్ ఇన్వెస్టిగేషన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరికి? పొలిటీషియన్స్ కా? పోలీస్ డిపార్ట్మెంట్. నేను చాలా సందర్భాలలో నాకు సంబంధించినప్పుడు నేను చాలా ఆర్గ్యూలు కూడా చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రాపర్ ట్రైనింగ్ చాలా అవసరం. మళ్ళీ ఎవ్రీ టైం కావాలంటే అసలు లేదండి. మీరు ఆర్టీఏ పెట్టి అడగండి ఎన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు ఒక్కొక్కరికి. నన్ను అడగండి. ట్రైనింగ్ అకాడమీ ఎందుకు ఉంది చెప్పండి నాకు. ట్రైనింగ్ ఇవ్వడానికి మరి ఉంది, అసలు ఎన్ని ఇచ్చారు చెప్పండి నాకు. ఇవ్వట్లేదంటారు అయితే. నేను అదే అంటున్నానండి. ఎవ్రీ 6 months కి పంపించండి. ఎవరి 6 months కి వెళ్తారు సార్. ఎక్కడండి ఇవర్ యూజ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎగ్జామ్ పెట్టండి. నేను మొన్న నేను ఒక ఎగ్జామ్ పెడుతున్నారా ట్రైనింగ్ ఇచ్చాక? ఫిజికల్ టెస్ట్ కాదండి. ఫిజికల్ టెస్ట్ అని చెప్పండి, లేకపోతే రైటింగ్ అని చెప్పండి. ఇప్పుడు చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా మీరు. వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారా? పోనీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెడుతున్నారా? పీరియడికల్ ఎందుకు పెట్టట్లేదు? నువ్వు అది పెట్టకపోవడం వల్ల అతనికి లాభం వస్తుందో లేదో తెలియకపోవడం వల్ల, అతనికి తెలియకపోవడం వల్ల చాలా మంది యొక్క జీవితాలు నష్టపోతున్నాయి. రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్స్ అవుతున్నాయి. కానిస్టేబుల్స్ లాకైతే ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. వెరీ ర్యాష్ ఉంటారు సార్ కొంతమంది. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి. సైకలాజికల్ ట్రైనింగ్స్ ఇవ్వండి, ఆంథ్రోపాలజికల్ ట్రైనింగ్స్ ఇవ్వండి. వాళ్ళకి ప్రాపర్ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఆఫీసర్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల అది వాళ్ళు నేర్చుకొని పబ్లిక్ మీద యూజ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్. నేను వాళ్ళ మిస్టేక్ అని నేను చెప్పను. మీకు ట్రైనింగ్ పీరియడ్లో
ఒబే ఆఫ్ ద సుపీరియర్ ఆర్డర్స్ అంటారు. వాట్ ఈస్ టు ఒబే, వాట్ ఈస్ నాట్ టు ఒబే అనేది కూడా చూపించాలి, నేర్పించాలి. ఓకే. హౌ చెప్పరు. టు డీల్ విత్ ద పీపుల్ అనేది కూడా చూపించాలి. మీరు హౌ టు డీల్ విత్ ద పీపుల్ అనేది మీరు ఏం నేర్పిస్తున్నారు? పబ్లిక్ ని తిట్టమని నేర్పిస్తున్నారా? పబ్లిక్ ని అబ్యూజ్ చేయమని నేర్పిస్తున్నారా? పబ్లిక్ గన్నులు తీయమని. పబ్లిక్ ఎవరన్నా మీకు మీ పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే వాళ్ళని మీరు క్రిటిసైజ్ చేయమని చెప్పి నేర్పిస్తున్నారా? అంటే కాదు సార్. బేసికల్ గా మొన్న See, that is what training is important. నేను వాళ్ళని తప్పని నేను చెప్పను. వాళ్ళకి తెలియకపోవడం వల్ల, అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. తెలియకపోవడం వల్లనే అచ్చెన్నాయుడు పచ్చపిల్లలు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి చేరేసి టీ ఇస్తారని చెప్పారా? అది తెలియకపోవడం వల్ల నిన్న స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు పోలీసులు చాలా దారుణంగా తిట్టారు. ఏమని తిట్టారంటే నేను ఇక్కడ చెప్పలేను. మీరు ఒకవేళ వినుంటే దాన్ని కూడా సమాధానం. ఏమంటే మీకు క్వశ్చన్ చెప్పనా? ఫస్ట్ పొలిటీషియన్స్ ఎవరైతే అబ్యూజ్ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి లోపల వేయట్లేదు మీరు? అని వేస్తున్నారు వైసీపీ వాళ్ళని. వైసీపీ వాళ్ళని కాదండి, ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని అబ్యూజ్ మాట్లాడితే వాళ్ళ మీద పెట్టండి బాస్. గవర్నమెంట్ లో ఇప్పుడు అరే అవును బాస్, మరి మిమ్మల్ని చూసి కదా ప్రజలు నేర్చుకుంటున్నారు. నేను ఓపెన్ గా ఒకటే చెప్తున్నా, ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. మీరు అబ్యూజ్ ఎక్కడ నేర్చుకున్నారు అంటే టెల్ దెమ్. మీ మీద ఎవరైనా కేసు పెడితే నేను పలానా ఎమ్మెల్యేని, పలానా మినిస్టర్ని, పలానా వ్యక్తులు మాట్లాడిన వీడియోని చూసి మీరు నేర్చుకున్నారని చెప్పండి. ఓకే రైట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళు నేర్పిస్తున్నారు కదా మీకు. తిట్టడం ఎవరు నేర్పిస్తున్నారు? ఎస్, కామన్ మ్యాన్ ఎలా నేర్చుకుంటున్నారు? వాళ్ళ ఈజ్ అ బెటర్. మీ మీద కేసు పెడితే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. మీరు అదే చెప్పండి, స్టేట్మెంట్స్ అవి చెప్పండి. ఎందుకు మీరు చూసి నేర్చుకుంటే వీడియోలలో చూస్తున్నారు, మీడియాలలో చూస్తున్నారు, వాళ్ళు తిట్టేవి మీరు వింటున్నారు. మీ మైండ్ లోకి ఎక్కడి నుంచి వెళ్తుంది డేటా? అక్కడి నుంచే మీ డేటా వెళ్తుంది. సో అప్పుడు ఫస్ట్ కాన్స్పిరేటర్ ఎవరు? ఎవరైతే ఫస్ట్ దాన్ని మాట్లాడారో అతను. అందరికంటే రెస్పాన్సిబుల్ గా ఉండాల్సిన పర్సన్ ఎవరో తెలుసా? పొలిటీషియన్. అందరికంటే ఒబీడియంట్ గా ఉండాల్సిన పర్సన్ ఎవరో తెలుసా? పొలిటీషియన్. పొలిటీషియన్ చూసి అందరు నేర్చుకుంటారు కాబట్టి హీ మస్ట్ బి విత్ ఎటికేట్స్, ఎథిక్స్, కాండక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మిస్ అయినావంటే సొసైటీ మొత్తం కిల్ అయిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తేనే మాట్లాడతలేదు, సొసైటీ మొత్తం కిల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ ఫస్ట్ కంట్రోల్. I'm appealing again and again the entire institutes and systems. Don't bear with this kind of MLAs or legislators or ministers if who are misuse of words. They must follow the parliamentary language. What is this అండి? మినిస్టర్ కూర్చొని మాట్లాడేస్తుంది ఆడ, హోమ్ మినిస్టర్. ఆమె ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది మాకు అర్థం కావట్లేదు. షీస్ అ హోమ్ మినిస్టర్. అవును, ఒక హోమ్ మినిస్టర్ అంత ఈజీగా వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రోడ్ మీద కొట్టొచ్చు అంటే సార్ చెప్తారు సార్. నాకు నిజంగా అండి ఇంత ఐఎమ్ వెరీ వరీడ్ అబౌట్ దట్. ఇట్లాంటి మినిస్టర్స్ నా, ఇలాంటి ఎమ్మెల్యేస్ నా మనం ఎన్నుకుంటున్నాం అనిపిస్తుంది నాకు. ఇలాంటి వ్యక్తులను మనం ఎన్నుకుంటేది మన ఇంట్లో మనం యాక్సెప్ట్ చేయమే. సొసైటీలో ఉన్నప్పుడు రోల్ మోడల్ గా ఉండాలండి. ఒకప్పుడు అండి లీడర్స్ అంటే దే ఆర్ రోల్ మోడల్స్. ఇప్పుడు ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు. రోల్ ఆర్ మోడల్ లా ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చే ఇలా అంటారు వాళ్ళ యోయో అనే బ్యాచ్ లో. సో ఏవైనా అబ్యూస్ నేర్చుకుంటున్నారంటే వీళ్ళ నుంచి నేర్చుకుంటారు. నేను అగైన్ అపీలింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీకు తిట్లు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే ఎవరో ఒకరు నేర్పించి ఉండాలి. మీరు ఒకవేళ వీళ్ళ పొలిటీషియన్స్ ని చూసి నేర్చుకుంటే మీ మీద ఎవరైనా కేసులు పెడితే ఫస్ట్ వాళ్ళని కూడా చెప్పండి, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అనే స్టేట్మెంట్ మీరు రాసి స్టేట్మెంట్ ఇవ్వండి. పలానా ఎమ్మెల్యే కూడా మాట్లాడారు, ఆయన చూసి నేను ఫాలో అయ్యాను. సార్ ఇప్పుడు వీళ్ళే కదా అంటున్నారు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా ఫాలో అవ్వండి. సో ఆ కేసులు కూడా మీరు వేయించుకున్నాయా? బాగుంటది సార్. ఇప్పుడు జడ్జెస్ అందరూ కూడా పార్టీలకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఒక అభియోగాలు ఉన్నాయి సార్. ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో వంటగదిలో కొన్ని కోట్ల రూపాయలు తగలబడిపోతే గానీ కొన్ని విషయాలు బయటికి రావట్లేదు. వారికి అంత శాలరీస్ వస్తాయా, లేదంటే అటువంటి మనీ ఎలా వస్తుంది వాళ్ళ దగ్గరికి? అప్పుడు జడ్జెస్ ఫేర్ అని ఎలా నమ్మాలి, న్యాయం జరుగుతుందని ఎలా నమ్మాలి? ఇది నేను చెప్పేదానికంటే పార్లమెంట్ లో దీని మీద చర్చ వస్తేనే మంచిది. ఇది నేను డిస్కస్ చేసేదానికంటే పార్లమెంట్ లో దీని గురించి చర్చ వస్తే దట్ ఈస్ ద రైట్ ప్లేస్. ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అండ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ అబౌట్ ఎంటైర్ మీరు చెప్పిన ఏదైతే ఉందో. యా, మీడియా స్పెక్యులేషన్స్ వచ్చిన దాంట్లో యూ కెన్ టాక్ ఎనీథింగ్, బట్ ఎలా నమ్మాలి, ఎలా చెయ్యాలి అనే దానికి పార్లమెంట్ ఈస్ ద రైట్ ప్లేస్. పార్లమెంటేరియన్స్ ఈస్ ద రైట్ పర్సన్ బికాస్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చింది రైట్. ఎందుకంటే వాళ్ళే చట్టాలను తయారు చేయాల్సింది వాళ్ళే కాబట్టి దే హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్. సార్ చట్టాలు తయారు చేస్తున్నారు అసెంబ్లీస్ లో, అవి తీసుకెళ్లి గవర్నర్ దగ్గర పెడుతున్నారు. గవర్నర్ 3-4 సంవత్సరాలు తిప్పించుకుని పక్కన పడేస్తున్నాడు. దానిపైన కోర్టుకి వెళ్తేనేమో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తుంది, నువ్వెవరు, గవర్నర్కి ఏం హక్కు ఉంది 3-4 సంవత్సరాలు ఉంచుకోవడానికి. ఏదైతే బిల్లు ప్రజల కోసం పాస్ అయిందో దాన్ని 3 నెలల్లో ఓకే చేయాలి, ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని చేయాలి. అది కూడా చేయకుండా నీ దగ్గర పెట్టుకోవడం ఎందుకంటే దానికి గవర్నర్లు, రాష్ట్రపతులు వీళ్ళంతా కలిసి 14 ప్రశ్నలు కోర్టుకి అడుగుతున్నారు.
అవును, కోర్టు క్లారిఫై చేస్తది కదా! రీజనబుల్ టైమ్ అంటే అర్థం ఏంటి? ఏంది గవర్నమెంట్ అయిపోయేంత వరకు పెట్టుకుంటావా? అదే రీజనబుల్ టైమ్ అంటే? రీజనబుల్ టైమ్ అంటే ఏంటి? మాకెవరు టైం పెడతానికి అంటున్నారు కదా వీళ్ళు. మాకు నువ్వెవరు టైం విధించడానికి? మేమే ప్రథమ పౌరులం సరే, రాష్ట్రానికి. నువ్వే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఎందుకు నువ్వు అన్ని రోజులు పెట్టుకున్నావు? బోలెడన్ని వర్క్‌లున్నాయి సార్. నేను ఏం పని? గవర్నర్ చాలా ఏం పని చెప్పు? నువ్వేం చేసినావు మా ఒకసారి లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు చాలా ఏం పనులొస్తాయి. పనులొచ్చినాయి చెప్పు? ఏం చేసినావు పబ్లిక్ కోసం చెప్పు? నీ గవర్నమెంట్ అవి నువ్వు గవర్నమెంట్ దట్ ఈస్ మై పర్సనల్ you ఇన్ఫర్మేషన్ can't say ఎందుకు that. సార్? You can't say. You can't say యాహ్! that. అది కదా సార్ You can't say. ముఖ్యం. That is why there is an institute. Institutes Hmm. are equal now. హ్మ్. Parliament, or executive, హ్మ్. judiciary, హ్మ్. all are equal ఇక్కడ. నువ్వు ఒకరు హయ్యర్ ఒకరు లోయర్ అనేది ఏం లేదు. హ్మ్. ఒక ఇన్స్టిట్యూట్ సరిగ్గా లేనప్పుడు ఇంకో ఇన్స్టిట్యూట్ డెఫినెట్లీ. అందుకోసమే సుప్రీం కోర్టుకి కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్స్ ఎందుకు ఇచ్చిందంటే 142. కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం ఇచ్చింది. హ్మ్. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఇచ్చింది. హ్మ్. ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మీకు పవర్స్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయట్లేదంటే ఎవరు చూసుకోవాలి? సుప్రీం కోర్టులే కదా సార్ చూసుకోవాలి. కదా? హ్మ్. మరి ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చేస్తుంది? కరెక్ట్ చేసింది. దాన్ని కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు కదా! దాన్ని కూడా ఫైట్ చేసి కరెక్ట్‌గా చేయగలదు అంటున్నారు మీరు. అంతే కదా? సుప్రీం కోర్ట్ Absolutely. కెన్ హ్యాండిల్ దిస్ సిట్యుయేషన్. అవును. ఓకే సార్. Hmm. సూపర్. నాకు చాలా డౌట్లున్నాయి. నా డౌట్‌లో ఒక 50% 100% క్లియర్ అయిపోయాయి. ముఖ్యంగా మీరు పోలీసుల గురించి చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. అవి నాకు చాలా టచింగ్. మీకేం టచ్ అయ్యాయి పోలీసు ఎందుకంటే సార్ నేను Hmm. చూస్తా రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదయం నుంచి సాయంత్రం నుంచుంటాడు వాడు. తెలుసా? మీరు కానిస్టేబుల్ గురించి అంటే వచ్చిందండి ట్రాఫిక్. మీకు క్వశ్చన్ తెలుసా అండి? ట్రాఫిక్ కానిస్టేబుల్‌లకి నన్ను అడిగితే 5 గంటల కంటే ఎక్కువగా వాళ్ళకి డ్యూటీ ఇవ్వకూడదు. నాట్ 8 గంటలండి. 8 గంటలు కాదండి. 5 గంటల కంటే ఎక్కువ ఇవ్వకూడదు వాళ్ళకి. ఇంకోటి విషయం తెలుసా? వాళ్ళకి గ్రేట్ న్యూట్రిషన్ ఫుడ్‌ని వాళ్ళకి సప్లై చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో. యెస్. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో సప్లై చేయాలి వాళ్ళకి. పొల్యూషన్ మనం బయటికెళ్ళాలంటే Yes. చచ్చిపోతాం. వాళ్ళకి ఎంత ఎక్విప్‌మెంట్ ఇవ్వాలో తెలుసా? ప్రొటెక్షన్ ఇవ్వాలి సార్. ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ వాళ్ళకి ఇవ్వాలి. రెసిడెన్షియల్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నామండి మనం? నాకు అర్థం కాలా. నన్ను అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్‌లో అతి వెరీ పెయిన్‌ఫుల్ జాబ్ ఏదైనా ఉందంటే దట్స్ ట్రాఫిక్. కానీ పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రాబ్లమ్ ఏంటో తెలుసా ఇక్కడ ఇంకోటి? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎప్పుడొస్తారో తెలుసా? మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అన్ని సమగ్రంగా పెట్టిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి రైట్ వస్తది. రోడ్లు బాగుండవు, ట్రాఫిక్ రూల్స్ అంటారు. గుంతలు ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ అంటారు. సిగ్నల్స్ ఉండవు, ట్రాఫిక్ రూల్స్ అంటారు. జీబ్రా లైన్ ఉండదు, ట్రాఫిక్ రూల్స్ అంటారు. లెఫ్ట్ రైట్ సైనేజ్ బోర్డు ఉండదు, ట్రాఫిక్ రూల్స్ అంటారు. రూల్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవ్వాలో తెలుసా? అన్ని ప్రాపర్‌గా ప్రాపర్ సెట్ చేసినాడు. ఉన్నప్పుడు ఆళ్ళేం చేయరు. వీళ్ళు మాత్రం రూల్స్‌లో ఇంప్లిమెంట్. ఎందుకు జనాలు ఎలా వింటారు? జనాలకి ఎలా తెలుస్తది? యూ పుట్ ఏ సైనేజ్ దేర్ దెన్ ద పీపుల్ విల్ లిజన్. అప్పుడు పబ్లిక్ దాన్ని వైలేట్ చేస్తే నువ్వు ఫైన్ వేసినా బాగుండేది. ఆడ సైనేజే ఉండదు, జీబ్రా లైనే ఉండదు. నువ్వు వైలేట్ చేసావంటే ఎట్లయితది? నాకు అర్థం కాలా. ఆడ ఉంటే కదా వైలేట్ చేయడానికి. లేని దానికి వైలేషన్స్ మీద చలాన్లు వేస్తారు. అది టార్గెట్లు పెట్టి చేస్తున్నారు సార్ అది కూడా చాలా. ఇలాంటివన్నీ మారాలంటే ఐఎమ్ అపీలింగ్ టు ద పీపుల్, ప్లీజ్ ఎలెక్ట్ ఏ గుడ్ పర్సనాలిటీ లైక్ అస్. మమ్మల్ని ఎలెక్ట్ చేయండి, మాలాంటి వాళ్ళని ఎన్నుకోండి, సభలకు మమ్మల్ని పంపించండి, మెరుగైన సమాజాన్ని క్రియేట్ చేసుకోండి. మీరు పార్టీ పెడుతున్నారా ఏంటి ఇప్పుడు? నేను కూడా పొలిటీషియనే. నేను డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి రాలేదు, ఇండైరెక్ట్‌గా ఉన్నాను. టైం వచ్చినప్పుడు నేను డెఫినెట్‌గా ఫ్రంట్ వస్తాను. యెస్, అల్టిమేట్ ఈ సిస్టమ్‌లో పొలిటికల్ పవర్ ఈస్ ద మాస్టర్ కీ. పొలిటికల్ పవర్ ఈస్ ద మాస్టర్ కీ. ఖచ్చితంగా వస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి చాలా విషయాల్ని చాలా క్లియర్‌గా అర్థవంతంగా వివరించారు. దానికి నేను హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీగా మా స్టూడియోకి రావాలి. ఇటువంటి మంచి మెసేజ్‌లు ఇవ్వాలి. అండ్ మీ పార్టీ పెడితే మీ వెనక మేము కూడా నడుస్తాం. మా స్టూడియో తరపు నుంచి కూడా మీకు పూర్తి స్థాయిలో చాలా మద్దతు పార్టీస్ ఉన్నాయి ఇప్పటికే. ఉండొచ్చు సార్. ప్రజల్లోకి వెళ్ళేవి తక్కువే ఉంటాయి కదా! నంబర్ ఆఫ్ పార్టీస్. Let's say మీరే చెప్పి 3000 పార్టీలు ఏమో రిజిస్టర్ అవును, 3000 చేయండి. ఉంటాయి సార్. ఎన్నున్నాయి పేరొచ్చినయి. నేనే ఒక 200 చిల్లర చేసి వచ్చాను. అదే కదా మీకు కొన్ని సార్. పార్టీలు మంచి పార్టీల పేరు జేడీ లక్ష్మీనారాయణ గారిది కూడా నేను చేసి ఇచ్చిందే. జస్టిస్ చంద్రకుమార్ ఉన్నారు, నేను చేసి ఇచ్చిందే. ఇప్పుడు మీరు చెప్తున్న బీసీవై పార్టీ అని చూసారా? అది కూడా నేను అది దానికంటే ముందు తెలుగు ప్రజాపదం అని ఒక పార్టీ పేరు ఉంది. ఇప్పుడు ఆయన బీసీవైని మార్చుకొని ఇది చేస్తున్నారు, అదే పెట్టుకున్నారు. దాని ముందు పేరు తెలుగు ప్రజాపదం. తర్వాత జాడా శ్రవణ్ కుమార్ ఉన్నారు సార్, ఆయన ముందు పార్టీ పేరు ముందడుగు ప్రజా పార్టీ. ఓకే. దాని తర్వాత మీకు ఈయన తెలుసుంటారు, విశారదన్ మహారాజ్ అని చెప్పేసి డిఎస్పీ పార్టీ అని ఒక పార్టీ ఉంది, అవును. పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ ఒకటి ఉంది, టిఆర్ఎస్ పార్టీ అని ఒకటి ఉంది. ఇలా రకరకాల పార్టీలు, ఈవెన్ షర్మిల వాళ్ళ పార్టీకి కూడా నేను చేసి ఇచ్చింది. నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. బీహార్, తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దెన్ ఢిల్లీ, చాలా ఏరియాస్లో చేసిన, రాజస్థాన్, నెంబర్ ఆఫ్ పార్టీస్ చేసి ఇచ్చున్నాను.
దట్టు మీకు సర్వే ప్రజల Yeah. నాడి కూడా పూర్తిగా తెలుసు. No, దానికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఎందుకంటే మేము కాన్స్టిట్యూషన్ రాస్తాం, పొలిటికల్ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని రాస్తాం. రాస్తారు. అవును కదా. ఎక్కువ ఉంటది. ఓకే 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 ఓకే. వాళ్ళ మేనిఫెస్టో. బైలాస్ మొత్తం మేనిఫెస్టో బైలాస్ అని రాస్తాం కదా. సో గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.